నా విషయము సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడ, మహాగణుడ, వందనాలు దేవా. మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, ఈ యొక్క భాగాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరి అల్పుడిని దీనుణ్ణి ప్రభా, పనికిరానవని తండ్రి అని కానీ ప్రభు అని కానీ పిలవడానికి తండ్రి అర్హత కానీ యోగ్యత కానీ నాకు లేదు ప్రభా. పవిత్రుడను ప్రభా తండ్రి, నిష్కలంకుడను ప్రభా, యేసయ్యా నిత్యము ప్రభా మీకు విరోధముగా బ్రతుకుతున్న యొక్క జీవితము తండ్రి దయతో జ్ఞాపకం చేసుకొని హృదయాన్ని ప్రభా యొక్క పదవులను పవిత్రపరిచి పరిశుద్ధపరిచి రక్తంలో కడిగి ప్రభా యేసయ్యా నన్ను పరిశుద్ధపరిచి మీరే నాతో అందరితో బిడ్డలతో మాట్లాడి సహాయం తెచ్చి మీ వాక్కును మాకు అందించమని, మీరే మహిమ తెచ్చుకోమని, ఘనత తెచ్చుకోమని, మీ మాట మేము వినడానికి ప్రభా చెవులు మాకు అనుగ్రహించమని, హృదయాన్ని మాకు గ్రహింపు జ్ఞానం మాకు దయచేయమని కృపగల స్థలం చెప్పుకుంటూ యేసుక్రీస్తు బ్రతిమరేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభు నందు ప్రియులారా, తండ్రి యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక. ఎవరు సంతోషింపకూడదండి? శత్రువులు సంతోషింపకూడదు. ప్రార్థన మనం చేస్తున్న ప్రార్థన అన్నమాట. దావీదు చేస్తున్న యొక్క ప్రార్థన, యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక. అంటే వాళ్ళు ఎప్పుడు సంతోషిస్తారు? వాళ్ళకి ఎప్పుడు సంతోషం కలుగుతుంది? మనం పడిపోయినప్పుడు, లేదా మనం ఏదైనా పని పూనుకుని దాన్ని చేయలేనప్పుడు, మధ్యలో ఆపేసినప్పుడు మాట్లాడుతుంది. ఇది ఆ కీర్తన కూడా దానికి సంబంధించి చూడండి. నాకు పైన ఏముంది? పుట్టినోట్లో గృహ ప్రతిష్ఠ గానము. దేవునికి స్తోత్రం. అంటే దేనికి సంబంధించింది? ఇది గృహానికి సంబంధించి. అంటే మనం ఒక పని పూనుకుంటే గృహమనే కాదు, ఇంకా కొన్ని పనులు మనం సిద్ధపాటు చేసుకుని ఉంటాం. అయితే ఈ పనులను మనం పూనుకుని మధ్యలో ఆకుండా సాగితే ఎవరో ఏమనుకోవడానికి అవకాశం లేదు, శత్రువులు సంతోషించడానికి అవకాశం లేదు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను. దేవుడు ఏం చేస్తాడు? సంతోషింపనీయక అంటే నువ్వు పూనుకున్న పని, ఏ పని అయినా సరే, ఒక గృహమైనా, ఏదన్నా చేయాలనుకున్నా, ఏదన్నా పని పూనుకున్నా, ఏదన్నా నీకు రావాలనుకున్నా, ముఖ్యంగా గృహం విషయంలో కూడా చాలా మందికి ఏం కలుగుతుందండి? ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుందా? బాధ. పక్కోళ్ళు అభివృద్ధి అవుతుంది. గృహం కట్టుకుంటే అభివృద్ధి ఏంటి చెప్పండి, నాకు అర్థం అవుతాం. గృహం కట్టుకుంటే ఏం అభివృద్ధి అవుతాం మనం? చూడండి, చాలా మంది ఏదైనా వస్తువు కొనుక్కున్నా, లేదా ఇరువైందు కొనుక్కున్నా, లేదా ఈ బంగారం కొనుక్కున్నా, ఈ సెల్ల కొనుక్కున్నా, ఈ ఫ్రిడ్జ్ కొనుక్కున్నా, పార్టీ ఏది అంటారు కదా. మాకు పార్టీ ఏది? మాకేం బా కొనుక్కోవటం వల్ల నీకు నష్టమా లాభమా చెప్పండి నాకు. నువ్వు వస్తువు తెచ్చుకున్నావు, ఫ్రీగా వచ్చిందా? ఫ్రీగా వస్తే అప్పుడు పార్టీ ఇవ్వచ్చు, అంతేగా? అప్పుడు పార్టీ ఇవ్వచ్చు. ఫ్రీగా రాందానికి పార్టీ అది ఖర్చు పెట్టుకుని మళ్ళీ ఇది ఖర్చు పెట్టాలా? ఆలోచించు. ఇప్పుడు ఇక్కడ మనం సమకూర్చబడ్డాం, దేవుని విషయంలో మనం రక్షణ కోసం మనకి ఎలా వచ్చిందండి? అది ఉచితంగా వచ్చింది కాబట్టి మనం సంతోషించలో ఆనందం ఉంది కదా. దేవుడు అంటే నేను ఉచితంగా మీకు రక్షణ ఇస్తానన్నాడు. ఉచితంగా నా యొక్క రండి, నేను మీకు ఫ్రీగా రక్షణ. ఏదైనా వెలపెట్టుకుంటున్నాము రక్షణ, పోనీ దీనికి సంతోషించు. ఇప్పుడు వారం వచ్చి దేవుడు రక్షణ ఇచ్చిన దాన్ని బట్టి మనం ఏం చేస్తాం? సంతోషిస్తున్నాం. అదే ప్రభు నన్ను రక్షించినందుకు నీకు వందనాలు, ఇంతేకాదు ఇంక ఈ వారం అంతా నన్ను కాపాడినందుకు కూడా నీకు వందనాలు, కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాను. అంతేగాని కొనుక్కున్న దానికోసం పార్టీ ఇవ్వలేదని ఏదో అడుగుతూ ఉంటారు. అర్థం ఉన్నదా? అంటే అదొక వాడిక అయిపోయింది. మానవుల్లో ఇక జనాలు ఏమైపోయింది? అది ఒక వాడిక అయిపోయింది. ఇల్లు కట్టుకున్నా పార్టీ ఇవ్వటం, ఇల్లు కట్టుకున్నా గృహప్రవేశం చేసిన తప్పేం కాదు, అడగటం తప్పు కదా. అయితే ప్రతిదానికి కూడా పార్టీ, అప్పు చేసినా సరే పార్టీ అడుగుతుంది తెలుసా. ఇప్పుడు అప్పు తెచ్చుకున్నాం అనుకో, ఎక్కడన్నా అప్పు తెచ్చుకుని డైలీ కట్టడమో లేదా వారం కట్టుకోవడం, నెల కట్టుకోవడం తెచ్చుకుంటాం, దానికి కూడా పార్టీ.
పార్టీకి ఏమవుతాడు? ఇప్పుడు అప్పు తెచ్చుకుంటాము, అప్పు తెచ్చుకున్న తర్వాత ఆ డబ్బులు అయిపోతాయి. కొంత మనం ఏదో అవసరం తీర్చుకుంటాము, కొంత తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నాం? పార్టీలో పెడుతున్నాం. ఏమవుతుంది అప్పుడు? లాస్. నీకు బాకీ సగమే తీరుతుంది, మొత్తం తీరట్లా, సగమే తీరుతుంది, మీకు సగమే మీకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇంకా నష్టపోతుంది, ఇంకా నష్టపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ దగ్గర ఉంటే ఇవ్వచ్చు, తప్పేం కాదు, అది తప్పని నేను అనట్లే. అంటే అడిగే విషయంలో నీకు సంతోషం కలిగి నువ్వు ఇస్తే తీసుకుంటావు, అది ధర్మం. అంతే. అడిగి తీసుకుంటాము ధర్మము కాదు. కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు దేవుడు మనకి ఏం చేయాలి? ఉచితంగా రక్షణను మనకి అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. చూడు, నా శత్రువు విషయం అంటే నువ్వు గృహం కట్టుకున్నా, ఏ పని చేసినా ఒక శత్రువు అన్నవాడు నీకు ముందు వెంట ఉంటూ ఉంటాడు అనమాట. వాడు ఏం చేస్తాడంటే, వాడు నువ్వు ఎప్పుడు పడిపోతావా, ఎప్పుడు నీ యొక్క పనిని ఆపేస్తావా అని చూస్తూ ఉంటాడు. ఆటంకం కలిగిస్తాడు, ఆడు ఎదురు చూస్తూ ఉంటాడు అనమాట. ఆటంకం కలిగిస్తాడు, ఎదురు చూస్తూ ఉంటాడు, ఆపేస్తాడు. కానీ ఆటంకం కలిగినా కానీ ఇక్కడ దేవుడు ఏం చేశాడు? నన్ను ఉద్ధరించి ఉన్నావు, నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకు నేను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను నీకు మొరపెట్టగా నన్ను స్వస్థపరిచి. కొంతమంది బాగా తిరిగినా సరే, ఆరోగ్యంగా బ్రతుకుతున్నా సరే, కొంతమంది చూడలేరు. కొంతమంది ఏం చేయలేరు? చూడలేరు. ఏంటో ఈ మధ్యన మంచి బాగానే ఉన్నారు, స్థితి మారినట్టు ఉంది. కానీ మార్చిన వాడిని జ్ఞాపకం చేసుకో, మార్చిన వాడిని జ్ఞాపకం చేసుకో. దేవుడు నన్ను స్వస్థపరిచాడు అని నువ్వు చెప్పినా అది లెక్కలోకి రాదు. బాగానే తిరుగుతున్నాడుగా, బాగానే లావ్ అయ్యాడుగా, ఈ వరకు అసలు ఉండలేదు, ఏమి లేదు, ఇప్పుడు లావ్ అయ్యాడు, లావుగా ఉన్నాడు, బాగా బలిచాడు అని శత్రువు ఏం చేస్తున్నాడు? నిన్ను తుణీకరిస్తున్నాడు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచి. అంటే ఏదో బలహీనత, ఏదో ఒక బలహీనతలో బాధపడుతున్నప్పుడు శత్రువు ఏమనుకుంటాడండి? శత్రువు ఏమనుకుంటాడు? వీడికి ఇలాగే జరగాలి, ఇంకా బతకడరా వీడు, ఇక 4 రోజులు లేదా రేపు వెళ్ళడం చనిపోతాడు. చూడండి, చాలా మనము లోకంలో మనము దేవుని నమ్మిన వారిని చాలా విషయాలు మనం చూసాము. మరణం వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన వారిని చూసాం. దేవుని నమ్మిన అంటే శత్రువు ఏమనుకుంటున్నాడు? ఇవి ఇంకా అయిపోయాడు, వీళ్ళు లేడు, ఇంకా అయిపోయాడు అనుకున్న సమయంలో దేవుడు ఏం చేస్తాడు? కార్యము చేస్తాడు, లేవనేస్తాడు. ఏదో ఒకటి ఎవరో ఒకరి ద్వారా దేవుడు ఏం చేస్తాడు? మెడిసిన్ చూపిస్తామో లేదా ప్రార్థన ద్వారానో ఏదో ఒకటి చూపించి ఆయన లేవనెత్తి మళ్ళీ బ్రతికిస్తాడు. అప్పుడే శత్రువు ఏమో ఎలా ఉంటుందండి? ఇక్కడ ఇదే చెప్తున్నాడు, నా శత్రువు అని నా విషయమై సంతోషింపనీయక నన్ను ఆదరించినందుకు నీకు దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి పరిస్థితులు నమ్మిన వారికి వస్తున్నప్పుడు నమ్మని వాడు నిన్ను తుణీకరిస్తూ, గేలి చేస్తూ, హేళన చేస్తూ, సంతోషిస్తూ ఇక అయిపోయింది అన్న స్థితికి వెళ్ళినప్పుడు ఆడి సంతోషం అంతా ఏమైపోతుందండి? వ్యర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు శాస్త్రులు, పరిచయులు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ యేసయ్యను సిలువ వేసినప్పుడు సంతోషించారు లేదా? నువ్వు దేవుడి వైపు దిగిరా అన్నారు, దిగిరా అని సంతోషించారుగా. సంతోషించిన సంతోషం అంతా ఏమైపోయింది చెప్పండి ఒకసారి? శత్రువు సంతోషిస్తున్నాడు కదా, ఆయన తిరిగి లేక ఏమైపోయింది? సంతోషం అంతా ఆవిరైపోయింది. అంటే దేవుని యొక్క కార్యము ఊహించిన విధముగా ఉంటుంది, ఊహించిన విధముగా ఉంటుంది అనమాట. మరణం వరకు నేను తీసుకెళ్ళొచ్చు, దేవుని చిత్తమై తీసుకెళ్ళి ఏం చేస్తాడు? నిన్ను శత్రువు ఆనందించే సమయంలో నిన్ను బయటికి లేపేసి తీసుకుని వెళ్ళబెడతాడు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యెహోవా పాతాళంలో నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. దేవునికి స్తోత్రం. స్వస్థపరచడానికి పైన మాట ఉంది కదా, అంటే ఆయనకి ఏ పరిస్థితి వచ్చింది? పాతాళానికి వెళ్ళాడా దావీదు? చెప్పండి నాకు. ఇక్కడ ఏమన్నాడు? పాతాళంలో నుండి యెహోవా పాతాళం నుండి నా ప్రాణము లేవదీసి, అంటే పాతాళంలో ఉన్నాడు దావీదు? చెప్పండి నాకు, అర్థమవుతుందా? పాతాళంలోంచి నేను మొరపెడుతున్నానని ఒక వ్యక్తి ప్రార్థన చేశాడు.
ఎవరు చెప్పండి? పాతాళ గర్భంలో ఉండి నేను ప్రార్థన చేస్తున్నానని ఒక ఎత్తి ప్రార్థన చేశాడు, దేవుడికి మొరపెట్టాడు. నా మొరలేను. యోనా యోన యోన ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు? చేప కడుపులోంచి. చేప ఎక్కడుంది? సముద్రంలో ఉంది. పాతాళం కూడా సముద్రంలోనే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాతాళానికి దారి ఎట్టి తెలుసా? సముద్రంలోంచి పాతాళానికి దారి. పాతాళం అంటే దావీదు వెళ్ళాడంటే దావీదు వెళ్ళలే, కానీ దావీదుకి ఏం కలిగింది? అస్వస్థత కలిగింది, బలహీనత ఉన్నది. ఈ బలహీనతలో ఏమవుతుందంటే పాతాళానికి వెళ్ళిపోయినంత బాధ అతనికి వచ్చింది. దేవునికి స్తోత్రం. చాలా మంది చెప్తారు కదా, ఇంకొక క్షణం మరణం వరకు వెళ్ళొచ్చాడు రాడు అంటారు కదా, మరణం అంచు వరకు వెళ్ళొచ్చాడు అంటారు. మరణం అంచు వరకు అంటే మరణ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏమైంది? మళ్ళీ వచ్చాడు. అలాగే దావీదు కూడా అంటే మరణం వెళ్తున్నాం అంటే దానికి అర్థం ఏంటి? పాతాళం దగ్గరికి వెళ్తున్నామని అర్థం. చూడండి, అందుకే పాతాళంలోని నా ప్రాణం నీవు లేవదీసిదివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించిదివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ప్రాణం ఎక్కడికి వెళ్తుంది? పాతాళానికి వెళ్ళిపోతుంది. గోతిలోకి ఏం వెళ్తుంది? శరీరము వెళ్తుంది. గోతిలోనికి వెళ్ళకుండా నీవు నన్ను ఏం చేసావు? బ్రతికించింది. బ్రతికించడం వల్ల శత్రు ఏమైపోయాడు? సంతోషించడం మానేసి ఏం చేస్తాడు? అబ్బా ఎంత పని జరిగిందిరా, బతికేసాడు రేడు అనుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఇప్పుడు బ్రతికిన ఈ వ్యక్తి బ్రతికించబడిన, ఆదరించబడి, దేవుని చేత పోషింపబడి, స్వస్థపరచబడి బ్రతికించిన వ్యక్తి ఏం చెప్తున్నాడు? యెహోవా భక్తులారా ఆయనను కీర్తించండి. దేవుడు నన్ను అంటే నిన్ను బ్రతికిస్తే, నీకు మేలు కలిగితే, నీకు మేలు జరిగితే నువ్వేం చేయాలి? దేవుని ద్వారా దేవుడు నాకు ఈ మేలు చేశాడని దేవుడు ఏం చేయాలి? నువ్వు కీర్తించాలి. అంటే యెహోవా భక్తులారా ఏం చేయాలి? మీరు యెహోవాను కీర్తించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పరిశుద్ధ నామం, పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన నామం ఎటువంటిదండి? పరిశుద్ధమైన నామము, జ్ఞాపకార్థ నామము. అది ఎన్నడూ మర్చిపోయేది కాదండి. దేవుని నామము ఎన్నడూ మర్చిపోయినది కాదండి. దేవునికి స్తోత్రం. ఎన్ని నామాలు ఉన్నా అన్ని నామాలు సున్నా, ఇలా యేసు ఒక్కడుంటేనే చాలు, దాని సంఖ్య కోటిగా మారు. యేసు ఒక్కడుంటేనే చాలు, దాని సంఖ్య కోటిగా మారు. యేసు ఒక్కడుంటేనే చాలు, యేసు తన సంఖ్య కోటిగా మారు. నేనొక సున్నా నీవే మిన్నా, నీవు నాలో ఉన్నా నాకు విలువ తెచ్చినన్నా. హయామె చీరు నువ్వార హీరో, నీవు నాలో ఉన్నా నాకు విలువ తెచ్చినన్నా. 5 సున్నాలు ఉన్నా దాని విలువ శూన్యమేనన్నా. 5 సున్నాలు ఉన్నా దాని విలువ శూన్యమేనన్నా. నీవు ఒక్కడుంటేనే చాలు, దాని విలువ లక్షగా మారు. నీవు పక్కనుంటేనే చాలు, దాని విలువ లక్షగా మారు. యేసు ఒక్కడుంటేనే చాలు, దాని విలువ లక్షగా మారు. నేనొక సున్నా నీవే మిన్నా, నీవు నాలో ఉన్నా నాకు విలువ తెచ్చినన్నా. హయామె జీరో యు ఆర్ ఎ హీరో, నీవు నాలో ఉన్నా నాకు విలువ తెచ్చినన్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా.